మనం చదువుకొని ధ్యానించుకొని అప్పుడు మనం ప్రార్థనలోకి ప్రవేశిద్దాము. అందరూ మరి సామెతలు 23వ అధ్యాయము, సామెతలు గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతున్నాను. చూడండి. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాము. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, దయగల దేవా యేసయ్య, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మరొకసారి ప్రవ్వా మాకు మరొక దినాన్ని శ్రేలముగా మేము తండ్రి చేరి కూడి నీ నామాన్ని కనపరచడానికి, హెచ్చించడానికి ప్రవ్వా మరొక సమయాన్ని మాకు దయచేస్తూ వచ్చావు. పాటలతో నేను మహింపరిచాము. అందును బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు నాయన. ఎటువంటి యోగ్యత లేని నన్ను ప్రవ్వా ఈ దినము ప్రవ్వా నీ వాక్యం ధ్యానించడానికి నన్ను ప్రవ్వా మీరు ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి కూడా నీకెంతో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ప్రవ్వా. తండ్రి, నిలబడేది నేనైనప్పటికీ మాట్లాడేది నీవని నమ్ముచున్నాను ప్రభు. నీ బిడ్డలకు ప్రవ్వా ఆత్మీయంగా ఏ విషయాలు అవసరమో అదే నేను మాట్లాడలాగునా ప్రవ్వా నా నోటిలో నీ మాటలు ఉంచుతూ రమ్మని నీ సన్నిధానములో ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. ఆది నుంచి అంతం వరకు కూడా ప్రభు మీరే మాకు నీ కృపను మెండుగా దయచేస్తూ రమ్మని మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, మరి ఇక్కడ మనము చూసిన లేఖన భాగం చూసినట్లయితే నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కరిన తల్లిని ఆనందపరచవలెను. మరి దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి ఈ రోజు తన తల్లిని సంతోష పెట్టిన ఒక చిన్న బిడ్డను గురించి కొన్ని విషయాలు మనము ధ్యానించుకొని ప్రార్థనలోకి వెళ్దాము. నిర్గమాకాండము 2వ అధ్యాయము ఫస్ట్ వచనం నేను చదువుతున్నాను. లేవి వంశస్థుడొకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాణ్ణి దాచెను. మరి మనకి ఈ వాక్య భాగం అందరూ కూడా చాలా సుపరిచితమే. మనము చిన్ననాటి నుంచి కూడా మోషే గురించి మరి వింటూ వస్తూ ఉన్నాం. మరి ఆ కాలంలో మరి హెబ్రీలకు ఎంతో శ్రమ అన్నమాట. మోషే పుట్టిన కాలంలోనే మరి మగపిల్లలందరినీ కూడా ఐగుప్తు రాజు చంపేసేయమని చెప్పి ఒక ఆజ్ఞ వచ్చినప్పుడు మంత్రసానులు కూడా తన ఆజ్ఞ, అది మనం ఫస్ట్ వచ్చిన మొత్తం ధ్యానించినట్లయితే అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది వాళ్ళకి అని మనకి అంతా తెలుస్తూ ఉంటది. అట్లా మోషే కాలంలోనే జరుగుతూ వచ్చిందనమాట. అయితే మోషే పుట్టినప్పుడు కూడా ఆ పరిస్థితి ఉంది. కానీ వారి తల్లిదండ్రులు ఏం చేస్తూ వచ్చారంటే మరి ఆ బిడ్డ మోషే ఎంతో సుందరుడిగా ఉన్నాడంట. సుందరుడిగా ఉంటూ వచ్చినప్పుడు ఆ తల్లి ఏం చేసిందంట, తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ బిడ్డను 3 నెలలు మరి 3 నెలలు ఎంతో కష్టతరంగా దాస్తూ వచ్చారంట. మరి చిన్న బిడ్డల్ని అంత మరి భద్రంగా దాయటం అంటే ఆ రోజులను బట్టి ఎంతో కష్టం. కానీ ఆ ఆ ఇద్దరు తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ పేరు మనకు తెలుసు కదా, ఎకబెతు, అమ్రాము. వీళ్ళిద్దరు కూడా మరి ఆ బిడ్డ పట్ల ఉన్న జాగ్రత్తను బట్టి 3 నెలలు దాచారు. గాని 3 నెలల తర్వాత ఇక వారి వల్ల కావట్లా. వారి వల్ల కాక ఇది పక్కన తెలిస్తే ఎలా ఏమవుతుందో, మమ్మల్ని చంపేస్తారని, ఏదన్నా జరిగితే ఏమవుతుందా అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో భయపడుతూ వచ్చారంట. భయపడుతూ వచ్చినప్పుడు ఇంకా మేము దాచలేమని చెప్పేసి ఏం చేసింది ఆ తల్లి, చూడండి మరి కింద వచ్చిన మనం చూస్తూ వస్తే ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్ను కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటివటిన జమ్ముల దాన్ని ఉంచిందంట. మనం దీంట్లో ముఖ్య పాత్ర, మరి మోషే ఆనాడే చనిపోయి ఉంటే మరి ఆ తల్లిదండ్రులు ఆశలు వదిలేసుకున్నారు ఆ రోజే. ఇంకా మాకు ఈ బిడ్డ లేడు, ఇంకా మేము పెంచటం మా వల్ల కాదు అని చెప్పేసి ఇక ఆ బిడ్డ విషయంలో వాళ్ళు ఇక ఆశలు వదిలేసుకున్న సమయంలో మరి అంతకు ముందే మరి యెకోబేదుకి ఇంకో 2 పిల్లలు ఉన్నారు. మనకు తెలుసు వాళ్ళిద్దరు కూడా ఎవరు మిర్యాము, అహరోన్ అన్నమాట. వారి తర్వాత పుట్టిన అతనే ఈ మోషే. అయితే మరి ఇక వాళ్ళు పెంచలేని స్థితిలో ఇక ఆ బిడ్డని మా వల్ల కాదు పెంచడం అని చెప్పేసి ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి కీలు పోసి మరి అందులో ఆ బిడ్డను పెట్టి మరి ఏటి ఒడ్డున దాన్ని ఉంచారంట. మరి అట్లా ఏటి ఒడ్డున ఉంచినప్పుడు ఆ జమ్ము పెట్టి ఏమైపోతుందా అని చెప్పేసి వాళ్ళు వదిలేలా. కానీ ఆమె అక్క
ఆమె అక్క ఎవరంటే మిరియాం అనమాట. మిరియాము మరి తన తమ్ముడు పట్ల ఎంతో శ్రద్ధ చూపించింది. ఆ మిరియాము ఆ చిన్న వయసులోనే, ఇప్పుడు మిరియాము చిన్న పిల్లోడంటే మిరియాముకి ఎంతో వయసు ఉండుండదు. మనము వయసు ఆలోచిస్తుంటే మిరియాముకి కనీసము మోషే 3 నెలలప్పుడు ఒక 5, 6 సంవత్సరాలు మాత్రమే ఉండి ఉండొచ్చు. మనం ఎట్లా చెప్పొచ్చంటే ఈ విషయాన్ని నిర్గమాకాండము 7వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంటదన్నమాట వాళ్ళ వయసు గురించి. చూద్దాం ఒకసారి. ఎవరైనా చదవండి 7వ అధ్యాయము 7వ వచనం. నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుందక్క. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. కాబట్టి మోషేకి ఎన్నేళ్ళంట ఫరోతో మాట్లాడుతున్నప్పుడు? 80 ఏళ్ళు, అహరోనికి 83 ఏళ్ళు. అంటే వీళ్ళకి ఇద్దరికి మధ్యలో 2 years గ్యాప్ ఉంది. కాబట్టి మోషేకి 3 నెలలైనప్పుడు అహరోనికి 3 సంవత్సరాలు అయి ఉంటది. అప్పుడు మిరియాంకి ఎంత అయి ఉంటది? ఒక 5, 6 అంతే. చాలా చిన్న బిడ్డ అనమాట. చాలా చిన్న బిడ్డ అయినా గానీ ఆమె ఆ క్షణంలో ఇక మోషే మాకు ఇక దక్కడు, మరి తల్లిదండ్రులు ఎంతో దుఃఖంతో ఆశలు వదిలేసుకుని ఉండొచ్చు. కానీ మిరియాం ఎంతో తెగు చూపించింది అనమాట. ఆ పెట్టెను, ఆ జమ్ము పెట్టెను తీసుకెళ్లి ఆ నైలు నది యొక్క ఒడ్డున, నేను చిన్నప్పుడు ఈ స్టోరీ చెప్తున్నప్పుడు ఆలోచిస్తూ ఉండేదాన్ని. నది అంటే ఎట్లా ఊహించేదాన్ని అంటే, మా ఊర్లో చిన్న చిన్న కాలువలు ఉంటాయి కదా, అట్లా ఊహించుకునేదాన్ని. చిన్న చిన్న కాలువే కదా, ఎక్కడికి వెళ్తాడు, తర్వాత ఏం తీసుకోవచ్చుగా, అట్లా ఆలోచించేది. నది అంటే ఇప్పుడు నేను ఆలోచిస్తుంటే అది ఎంతో పెద్దదనమాట. ఆ నదిలో కొట్టుకుపోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ ఆమె ఏం చేసింది? ఆ జమ్ము పెట్టిని తీసుకువెళ్ళి మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఏటి ఒడ్డున పెట్టిందంట. ఏటి ఒడ్డున దాన్ని పెట్టిందంట. ఆనాడు మరి ఆ చిన్న పిల్ల, మరి 6 సంవత్సరాల పిల్లకి అసలు ఎంత జ్ఞానం ఉంటదండి? ఒక పిల్లాడిని తీసుకెళ్లి ఒక ఏటి ఒడ్డున పెట్టి దాన్ని జాగ్రత్తగా గమనించటము. అసలు ఈ రోజుల్లో పిల్లలను చూస్తుంటే అంత తెలివి ఉందంటారా మనము? కానీ ఇశ్రాయేల్ పిల్లలకి మరి ఆనాడు ఆ పిల్లలకి ఎంతో జ్ఞానము. ఎలా వచ్చింది ఆ జ్ఞానము? మరి ఇశ్రాయేల్ అంట పిల్లల్ని పెంచే విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తారంట. ఎంతో జాగ్రత్త వహిస్తారంట. మరి ఆ బాల్యం నుంచే మరి వాళ్ళు మరి చెప్తారు కదా, ప్రసంగి 12లో 12:2లో ఒక భాగ్యం ఉంటది అనమాట. బాల్య దినములు ఎందే వారి సృష్టికర్తను స్మరణం తెచ్చుకుంటారంట. అట్లా చిన్ననాటి నుంచే కూడా వాళ్ళు ఎలా నడవాలి, ఎలా జీవించాలని చెప్పేసి వారు అనుక్షణం కూడా పిల్లలకి బోధిస్తూ ఉంటారంట. అట్లా ఆ బిడ్డ కూడా ఎంతో జ్ఞానం గలదిగా, మరి తన తమ్ముడు విషయం పట్ల ఎంతో జ్ఞానం గలదిగా ప్రవర్తించింది. మరి ఎటు పోతాడా, ఎక్కడికి తీసుకెళ్తారు, ఎవరొచ్చి తీసుకెళ్తారు నా తమ్ముడు అని చెప్పేసి ఎంతో జాగ్రత్తగా 6 సంవత్సరాల పిల్ల ఆ మిరియాము అట్లా జాగ్రత్త కలిగి తన తమ్ముడి పట్ల తన తెగువను చూపించింది. కానీ ఇప్పుడు మనం రీసెంట్ గా కూడా అంతే. ఇశ్రాయేలీలు ప్రపంచ దేశాలన్నిటితో పోలిస్తే ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళు ఎంతో జ్ఞానవంతులు. మరి వారు ఎంతో టెక్నాలజీ, మరి ఏ మిషన్స్ కనిపెట్టాలన్నా ఏదన్నా, మరి రీసెంట్ గా మనకి కొత్తగా ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు అందరు వ్యాక్సిన్లు తయారు చేస్తున్నప్పుడు ఫస్ట్ మనము టీవీలో కూడా ఇది రోల్ అయింది. ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చిందని చెప్పి, అంటే వాళ్ళు ఫస్ట్ గా వ్యాక్సిన్ వాళ్ళు ఎవరు కనుగొన్నారంటే వాళ్ళు రిలేటెడ్ గా దగ్గరకు వచ్చింది ఎవరంటే ఫస్ట్ ఇజ్రాయెల్ దేశం వాళ్ళు అనమాట. అంత మేధావులు అనమాట. కానీ ప్రపంచ దేశాలు మొత్తంలో ఆ ప్రజలు ఎంతమంది అంటే 0.2% అంట. 0.2% ఉన్న ఆ ప్రజలు మరి ఎక్కువ బహుమతులు, నోబెల్ బహుమతులు అని ఇలాంటి ఎక్కువగా వచ్చేది కూడా ఎవరికంటే ఇస్రాయేల్కేనంట. అంత జ్ఞానవంతులంట. ఎందుకు మరి అంత జ్ఞానంగా వాళ్ళు ఉంటారంటే, వాళ్ళు మరి స్త్రీ గర్భం, ఆ ఇస్రాయేల్ స్త్రీలంట గర్భవతులైన కాడ నుంచే మరి వినే విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, మరి వాళ్ళు తినే విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా, చూచే విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా ఎంతో జాగ్రత్త వహిస్తారంట. అంత జాగ్రత్త వహిస్తారంట. ఎందుకంటే మనము చూసేది, మనం మాట్లాడేది, మనం వినేది కూడా గర్భంలో ఉన్న ఆ శిశువు కూడా వింటాడని వాళ్ళు గట్టిగా నమ్ముతారు. నిజమే మరి అది. మనం కూడా ఇది బైబిల్ ప్రకారంగా ప్రూవ్ అయింది అనమాట. మరి లూకా సువార్తలో కూడా 2వ అధ్యాయము 40-41 వచనంలో కూడా మనకందరికి ఇది కూడా తెలుసు. మరి మరియా వచ్చి ఎలిజబెత్కి వందన వచనం చెప్పగానే ఎలిజబెత్ ఏమంటది చూడండి. అది లూకా సువార్త 2వ అధ్యాయము 40-41లో
జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిసేబెత్తుకు వందనము చేసెను. ఎలిసేబెత్తు మరి యొక్క వందనం వచ్చిన వినమగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిసేబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను అంటే ఏంటి, ఆమె గర్భంలోని శిశువు ఏం చేసిందంట? గంతులు వేసిందంట. అంటే మనము మన పక్కన మనతో మాట్లాడే వాళ్ళైనా, మనము మాట్లాడే విషయాలైనా కూడా ఎవరింటారు? గర్భవతులుగా ఉన్నప్పుడు గర్భంలో ఉన్న శిశువు కూడా వింటూ వస్తుందంట. కాబట్టి ఇశ్రాయేల్ ఇది గట్టిగా నమ్ముతారు. వాళ్ళు చిన్ననాటి నుంచే, వాళ్ళు గర్భిణీ స్త్రీలుగా ఉన్నప్పటి నుంచే ఎంతో జాగ్రత్తగా పిల్లల్ని కనే వరకు పెంచే విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటారంట. అందువల్లే వాళ్ళు ఎంతో తెలివిగల వాళ్ళు. ప్రపంచ దేశాల్లోనే మేధావులు ఎవరంటే ఇశ్రాయేలీలే. కాబట్టి ఈ చిన్నది కూడా అంత జ్ఞానం కలిగిందిగా తన తల్లిదండ్రుల పట్ల, వాళ్ళ తల్లిదండ్రుల కన్నీటిని తుడవాలి అని చెప్పేసి, తన తమ్ముడికి ఏమవుతుందా అని చెప్పేసి మరి అక్కడ జమ్ము పెట్టని చూస్తూ ఒక పక్కన చాటున దాక్కుని చూస్తూ ఉందంట. కాబట్టి సామెతల్లో కూడా ఒక వచనం ఉంటది 29:3లో, జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరుచునంట కదా. మరి ఆమె జ్ఞానం గలది కాబట్టి తన తండ్రి తల్లిదండ్రుల పట్ల ఎంతో తెగువ చూపించింది. మరి వాళ్ళని సంతోషపరచాలని చెప్పి జ్ఞానంగా ఆలోచించింది. నా తమ్ముడిని ఎట్లా అయినా సరే నేను కాపాడుకోవాలి, ఎట్లా అయినా సరే తన్ని నేను రక్షించుకోవాలి, తన ప్రాణం పోకూడదు అని చెప్పేసి ఎంతో తెగువ చూపిస్తూ వచ్చింది అనమాట. మరి ఈ కాలంలో కూడా మనం చూసినట్లయితే మరి ఎన్నో కుటుంబాల్లో మరి మనకు తెలియదు కానీ లోకంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనం అనేకంగా వార్తలు వింటూ వస్తూ ఉంటాం. తల్లిదండ్రులనే మరి ఎంతో దూషించే వాళ్ళు, మరి ఎంతో మూర్ఖంగా మోసం చేసేవాళ్ళు, తల్లిదండ్రుల్ని ఆస్తి కొరకు చంపేవాళ్ళు, అట్లా చాలా మందిని కూడా మనం చూస్తూ వస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి మనందరం ఏంటంటే, తల్లిదండ్రులు మోసం చేస్తే ఆ మోసం ఎక్కువ రోజులు దాగదంట. అది అప్పుడప్పటికి ఎప్పుడో ఒక రోజు కూడా అది బయటపడుతుందంట. అంతెందుకు మన బైబిల్ గ్రంథంలోనే ఎంతో మందిని చూస్తూ వస్తాం. ఎంతెందుకు అంటే ఎగ్జాంపుల్, యాకోబు తన తండ్రిని మోసం చేశాడు. మరి దీవెనల విషయంలో ఏసే దీవెనల కొరకు మరి తన తల్లి చెప్తది, మరి మీ అన్నను ఇసాకు మరి ఆశీర్వదించబోతున్నాడు నీ తండ్రి, మరి నువ్వే ఆ మాంసాన్ని, ఆ గొర్రెపిల్లను వధించి నువ్వే సిద్ధపరిచి నువ్వు వెళ్ళి ఆ దీవెనలు నువ్వు పొందుకోమని చెప్పి మరి తన తల్లి చెప్పినప్పుడు వెళ్ళి మరి ఆ దీవెనలన్నీ కూడా పొందుకుంటాడు. ఏంటి? ఒక వస్త్రంతో. మరి అప్పటికి ఇస్సాకుకి డౌట్ వస్తుంది అనమాట, నిజంగా నువ్వు వేసావా అని అడిగినప్పుడు తడిమి చూసినప్పుడు మరి నిజంగానే ఆ బొచ్చు ఉన్న ఆ వస్త్రాన్ని తను వేసుకున్నప్పుడు తను అట్లా తండ్రిని మోసం చేస్తాడు. ఎవరు? యాకోబు అలా మోసం చేసినప్పుడు కొన్ని రోజులకే, కొన్ని సంవత్సరాలకే మరి ఏషాబును చంపి తన 10 మంది కుమారులు అదే వస్త్రంతో తీసుకొచ్చి మరి తండ్రిని మోసం యాకోబును మోసం చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు దావీదుని కూడా అమ్నోను ఎంతో ఏడిపించి హత్య చేయబడతాడు అనమాట. అట్లాగే అబ్షాలోం కూడా దావీదు కన్నీటికి కారణం అవుతాడు. అయినా గాని మరి అబ్షాలోం ఎంతో ఘోరమైన మరణం అనమాట, ఎంతో ఘోరం అది. అట్లా మరణిస్తాడు అనమాట. ఇంకోటి చూసుకుంటే తప్పిపోయిన కుమారుడు కూడా మరి తండ్రికి ఎంతో దుఃఖం కలుగు చేస్తాడు. ఆ దుఃఖాన్ని బట్టి కొన్ని రోజులకి తను తినటానికి కూడా తిండి లేకుండా మరి పందులు తినే వాటి కొరకు కూడా తను ఎంతో ఆశపడుతూ వచ్చినట్టు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ వస్తాం. అప్పుడు తనకి బుద్ధి వచ్చినప్పుడు మరి తన మోసం, నేను తండ్రికి చేసిన మోసాన్ని, మరి తండ్రిని ఎంత దుఃఖ పెట్టాను, నా తండ్రి దగ్గర అనేక మందికి ఆహారం ఉన్నదే అని చెప్పేసి ఎంతో దుఃఖపడతాడు. ఎంతో దుఃఖపడుతూ వచ్చి తండ్రిని క్షమాపణ కోరుకుంటాను, తండ్రితో నేను కుమారుని అనిపించుకోవడానికి కానీ యోగ్యుని కాదు కానీ ఆ సేవకుల్లో ఒక సేవకుడిగా అయినా నేను ఉంటానని చెప్పి అనుకొని ఎంతో క్షమాపణ కోరుకొని తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు మరి మనకందరికి తెలుసు, తండ్రి ఎంతో మరి దూరంగా ఉన్నప్పుడే మరి తన కుమారుని చూచి పరుగెత్తుకొని వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు అనమాట. అట్లా మన బైబిల్ గ్రంథంలో కూడా ఎంతో మంది మొదటిగా మోసం చేసిన అదే మోసాన్ని వాళ్ళు తెలుసుకుంటూ వచ్చారు. కాబట్టి ఈనాటి కాలంలో కూడా ఎంతో మంది మరి పిల్లలు, తల్లిదండ్రులు ఏ స్వార్థం లేకుండా మనల్ని ప్రేమించేవాళ్ళు. కాబట్టి మన పెంపకం ఎలా ఉండాలంటే వాళ్ళని గమనిస్తూ ఉండాలి. వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారా, నిజంగా చెప్పేది కరెక్టా రాంగా అని చెప్పేసి అట్లా మనం వాళ్ళని పెంచుతూ ఉండాలి.
ఈ మిరియాము కూడా తల్లిదండ్రుల పట్ల ఎంతో మరి వాళ్ళని సంతోషపరచాలి. నా తమ్ముడి విషయంలో వాళ్ళు ఎంతో దుఃఖపడుతున్నారు కాబట్టి నేను వాళ్ళని సంతోషపరచాలి, నా తమ్ముడిని ఏ విధంగా అయినా కాపాడాలని చెప్పేసి ప్రయత్నిస్తూ వచ్చిందంట. అట్లాగే మరి ఆ జమ్ము పెట్టి చూడండి ఇంక తర్వాత ఏం జరిగిందో. అట్లా ఆ జమ్ము పెట్టిని తీసుకుని వెళ్ళి దానికి కావలి కాస్తుందంట. ఇప్పుడు ఆమె ఏమైంది, ఇప్పుడు కావలి కాస్త ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా అది ఎటుపోతుందా, మరి ఆ నైలు నదిలో నుంచి అది ఎట్లా వదిలేసినప్పుడు అది ఎటుపోతుందా అని చెప్పేసి చూస్తూ ఉందంట. మరి నైలు నది మనకు ఈ విషయము సైన్స్ లో వస్తా ఉంటది. నైల్ నది ముసళ్ళకి ఎక్కువ ఉంటాయంట ఆ నదిలో. మరి మనం ఒక్కసారి ఊహించుకుంటే ఎంతండి ఆ పెట్టెని ఆ ముసళ్ళు వచ్చి తీసుకెళ్ళడానికి ఎంతసేపు, ఈజీగా ఆ ముసళ్ళు తీసుకెళ్ళొచ్చు. కానీ మోషే పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. మరి ఎఫ్ఎస్సి 1:6 ఒకటి ఉంటది కదా మనకి, జగత్ పునాదులు వేయబడక మునిపే నేను నిన్ను ఏర్పరచుకున్నానని. అట్లా మోషే పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది కాబట్టి దేవుడు అలా చేయలేదు. తన పట్ల ఎన్నో కార్యాలు కలిగి ఉన్నాడు. అట్లా ఆమె ఏం చేసిందంటే తన తమ్ముడిని గమనిస్తూ ఉందన్నమాట. ఈ రోజులు బట్టి కూడా మనము మన పిల్లల్ని ఎంతో గమనించేవారుగా ఉండాలి. ఎంతో దినములు ఎంతో చెడ్డవండి. పాపములో పడటం ఎంతో సులభం. ముఖ్యంగా యవనస్తులు తల్లిదండ్రులైన వారు ఎంతో పిల్లల్ని గమనించాలి. వాళ్ళ నడవడిక ఎట్లా ఉందా, వాళ్ళ తీరు ఎట్లా ఉందా, వారి మాటలు ఎట్లా ఉన్నాయా, వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ కాలాన్ని బట్టి ఎంతో గమనించాలి. కానీ కొంతమంది, మరి అందరూ కాదు, కొంతమంది ఎట్లా ఉంటారంటే పిల్లల్ని చెడగొట్టే తల్లులుగా ఉంటారు. స్టైల్ గా ఉండమని వాళ్లే నేర్పుతారు. కానీ ఈ లోకంలో మనము ఎంతో సాత్వికంగా ఉండాలి. మరి మన జీవితాల్లో ఎన్నో చూస్తూ ఉంటాం. మరి రోజుకొచ్చి యవనస్తుల మీద ఎట్లా దాడులు జరుగుతా ఉన్నాయని, ఎన్నో, ఈ లోకము ఎంతో భయంకరమైంది కాబట్టి దేవుడు మనకిచ్చిన పిల్లల్ని ఎంతో భద్రంగా మనము వారికి కావలిగత్తులుగా మనం ఉండాలి. కాబట్టి నీ పిల్లల్ని బట్టి మనం ఎలా ఉంటున్నాము ఈ రోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన వస్త్రధారణ విషయంలో, మాటల విషయంలో, అట్లా అన్ని విషయాల్లో కూడా తగు జాగ్రత్త మనం వహించాలి. ఒక సేవకుడి దగ్గరికి, ఒక మందిరంలో ఒక సేవకుడి దగ్గరికి ఆ మందిరానికి వచ్చి ఒక ఆమె అంటూ వస్తుందంట, అయ్యా మరి నా కుమార్తె ఇప్పటి వరకు కూడా ఎంతో బహు జాగ్రత్తగా ఉండేది. ఈ మధ్య కాలంలో తన మాట మారింది, తన తీరు మారింది, అద్దం ముందే ఎక్కువసేపు ఉంటూ వస్తుందయ్యా, తన అలంకరణ మారింది, ఏమై ఉంటదని చెప్పేసి ప్రార్థించండి అని చెప్పేసి ఒక సేవకురాలు మరి ఆ దైవజనుడికి చెప్తూ వచ్చిందంట. నాకు అప్పుడు అనిపిస్తూ వచ్చింది ఆ మాట చెప్తుంటే, నిజంగా తల్లిదండ్రులు ఇట్లా ఈ రోజుల్లో ఉన్నారా? మరి కుమార్తెలను గమనిస్తున్నారా? అట్లా ఆమె మంచి కావలి కాస్తుంది తన కుమార్తెకి, తన కుమార్తె యొక్క నడతను, మరి తన కుమార్తె యొక్క మాట తీరును ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ వస్తుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు మనకి ఇచ్చిన బిడ్డలను బట్టి, అది ఎవరైనా సరే, మరి అబ్బాయి అయినా అమ్మాయి అయినా, ఈ రోజులను బట్టి పాపంలో పడకుండా దేవుడు రేపు మనల్ని లెక్క అడుగుతాడు. దేవుడు, నేను నీకు ఈ వీళ్ళని స్వాస్యంగా ఇచ్చాను, మరి నువ్వు ఎంతవరకు కరెక్ట్ గా పెంచావు, ఎంతవరకు నా మార్గంలో వీళ్ళని పెంచుతూ వచ్చావని దేవుడు లెక్క అడిగేది నిన్నే. అది మన అందరం కూడా గమనించుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన బిడ్డల్ని ఎంతో జాగ్రత్తగా పెంచుకొని దేవుని భయభక్తుల్లో పెంచాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మరి సామెతల్లో ఒకటి ఉంది చూడండి, సామెతలు 31:27 చదువుతారు ఎవరన్నా? సామెతలు 31:27. సరే. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. కాబట్టి ఆమె ఏం చేస్తుందంట, సామెతల్లో చెప్తా ఉంది, ఆమె ఏం చేస్తుందంట, స్త్రీ తన ఇంటి వారి నడతలన్నీ కూడా బాగుగా కనిపెడుతూ ఉంటదంట. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే మన ఇంట్లో ఉన్న వారి యొక్క నడవడికలన్నీ కూడా జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి. మన నడవడికలు ఎక్కడైనా మరి తప్పుగా అనిపిస్తే, నీ బిడ్డ విషయంలో అయినా, నీ ఎవరి విషయంలో తప్పుగా అనిపిస్తే నువ్వు సరిచేసే దానివిగా ఉండమని ఈ రోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. మరి 1 సమూయేలు 26:11 మరి సౌలుకు కావలి ఉన్నవారు చూడండి. 1 సమూయేలు 26:11 సౌలు మరి ఒక రాత్రి వేళ వాళ్ళు గాఢ నిద్రపోతూ ఉంటారు అనమాట. సౌలు యొక్క సైనికులు కూడా, అంటే తన కావలిగా ఉన్నవారు, దాని తాత్పర్యం నేను చెప్తున్నాను.
మనం ఈ అధ్యాయం అని చదివితే మనకు అర్థమవుతుంది. మరి దావీదును తరుముతూ ఉన్నప్పుడు సౌలు మరి ఒక చోట సౌలు నిద్రపోతూ ఉంటాడు. వారు కావలి కాచే వారు కూడా గాఢ నిద్రపోతూ ఉన్నప్పుడు మరి దావీదు అప్పుడు మరి చంపేయచ్చు సౌలుని. కానీ దావీదు ఏమనుకుంటాడంటే మరి చూడండి 9వ వచనంలో ఉంటది, యెహోవా చేత అభిషేకం నొందిన వానిని యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషియగుట ఎవనికి సాధ్యము. కాబట్టి దావీదుకు తెలుసు మరి సౌలు దేవుని చేత మరి అభిషేకించబడిన రాజు కాబట్టి నేను ఆ పని చెయ్యను అని చెప్పేసి తన్ని చంపడానికి సిద్ధపడ్డనమాట. కానీ తన దగ్గరకు వెళ్ళి 11వ అధ్యాయం లాస్ట్ లో ఉంటది, వాళ్ళ కావలి ఉన్న వారందరూ కూడా గాఢ నిద్రపోతున్నారంట. ఈటను నీళ్ల బుడ్డిని తీసుకొని వెళ్ళిపోదుమని రమ్మని అభిషేక్తో చెప్పి, కాబట్టి ఈటనను నీళ్ల బుడ్డిని ఒకసారి అయితే ఇంకో చోట తన వస్త్రపు చెంగును కూడా కట్ చేసి తీసుకెళ్తున్నట్టు మనం చూస్తూ వస్తాం. కాబట్టి ఈ దావీదు మరి అంత దగ్గరగా వెళ్ళారంటే కారణం ఏంటి? మరి సౌలు తన పక్కన సైన్యం ఉంటది, కావలి కాచేవారు ఉంటారు, అయినా కానీ వాళ్ళు ఎంతో మరి నిశ్రద్ధగా ఉన్నారు. మరి శ్రద్ధ లేని వారిగా తన రాజు పట్ల తనకి ఉన్న పనిని వాళ్ళు సక్రమంగా చేయని వారిగా ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే మనము మన కుటుంబానికి కావలిగా ఉండాలి. ఎట్లా? ప్రతి దినము కూడా మన కుటుంబం కొరకు ప్రార్థించేవారిగా, ప్రార్థనే మనకు కావాలి. మన బిడ్డల ఎడల, మన కుటుంబ పరిస్థితుల ఎడల మనము కావలి కాచేవారిగా ఉండాలి. మరి వస్త్రం ఇక్కడ రక్షణ వస్త్రముగా మనము చూడొచ్చు అనమాట. మరి ఆ వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు సౌలు. ఆ వస్త్రపు చెంగు అంటే ఏంటి? తన రక్షణను పోగొట్టుకున్నాడు. మరి దేవునికి విరుద్ధమైన ఆలోచనలు చేసి సౌలు రక్షణను పోగొట్టుకున్నాడు. మరి వీటికి దేని సూచన అంటే దిద్దుబాటుకి. పాపం చేసినప్పుడు దాన్ని దిద్దుకోల సౌలు. అట్లాగే ఉన్నాడు గాని నేను మరి పాపం చేశానని దేవుని దగ్గరకు వచ్చి మరి ప్రవక్తల దగ్గరకు వచ్చి క్షమాపణ అడగలేదు. దాంట్లోనే కొనసాగుతూ ఉండాడు. దిద్దుబాటు చేసుకోలా. మరి నీళ్ల బుడ్డిని కూడా మరి దావీదు తీసుకెళ్ళినట్టు మనం చూస్తున్నాం. నీళ్ల బుడ్డి దేనికి సూచన? మరి పరిశుద్ధాత్మకు సూచన అన్నమాట. ఆ పరిశుద్ధాత్మ అంతటిని కూడా కోల్పోతూ వచ్చాడనమాట. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడిచ్చిన రక్షణను గాని మరి ఆ పరిశుద్ధతను గాని మరి ఆ దిద్దుబాటు మనం ఎల్లవేళలా కూడా దిద్దుకొని వారుగా ఉండాలి. మరి మనం రోజులో ఎన్నోసార్లు పడిపోతాం. మనం మానవులం. ఈ శరీరం అంతా కూడా పాపంతో నిండి ఉన్నది కాబట్టి దినములో ఎన్నోసార్లు పడిపోతున్నప్పుడు ప్రతిరోజు కూడా మనము ఈవినింగ్ ఫ్యామిలీ ప్రేయర్ లో గాని మన వ్యక్తిగత మరి ధ్యానంలో గాని దేవునితో మనము రహస్యంగా ప్రార్థించేటప్పుడుగా గాని మనం అడగాలి, ఈ దినములో ఎన్నోసార్లు నేను పడిపోయినని, దినదినము కూడా మన పాపాలను క్షమించమని, దేవుని రక్తంలో మన పాపాలు కడగమని మోకాళ్ళ మీదకి వచ్చి ఆయన్ను ప్రతిమాలుకోవాలన్నమాట. అట్లా ఈ మిరియాము మరి ఆ మోషేకి ఎట్లా ఉందంట? కావలి కాచేదానిలాగా ఉందంట. కావలి కాచేదాని ఉండి అన్ని గమనిస్తూ ఉందంట. మరి అప్పుడు ఎవరు చూచారా పెట్టిన చూడండి, నిర్గమాకాండము అట్లా వెళ్తూ ఉన్నప్పుడు 5వ అధ్యాయం అన్నమాట. చూడండి, ఫరో కుమార్తె స్నానం చేటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డును నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెను ఒకతెను పంపి దాన్ని తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లల్లో నొకడనెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు ఇదంతా ఎవరు గమనిస్తున్నారు? ఈ ఫరో కుమార్తె చూడటము, అది తీసుకెళ్ళటం అంతా కూడా మిరియాము గమనిస్తుంది ఆ చిన్న వయసులోనే. గమనించి మరి ఇప్పుడు ఈ ఫరో కుమార్తె ఆ జమ్ము పెట్టె ఓపెన్ చేసి చూస్తుంది అన్నమాట. చూచినప్పుడు అతడు ఎట్లా ఉన్నాడంట? చూచి ఆ పిల్లవాడు ఏడ్చుండగా చూచి వాని ఎందుకు కనికరపడిందంట. అంటే ఇప్పుడు అక్కడ ఒకటి మెన్షన్ చేస్తున్నారు, వీడు హెబ్రీల పిల్లల్లో ఒకడనెను. అంటే ఇప్పుడు ఎట్లా అర్థమైంది ఆమెకు ఇతను హెబ్రీయుడే ఖచ్చితంగా అని? అనుకోవచ్చు కదా, ఐగుప్తీల పిల్లల్లో ఒకడని తన మొహం మీద ఏమి రాసలేదు కదా. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఐగుప్తులు అనగా అంటే వాళ్ళు నల్లగా ఉంటారంట. ఐగుప్తు అనగా అర్థం ఏంటంటే కాలిన ముఖము అని అర్థం అంట. కాబట్టి ఐగుప్తి పిల్లలు ఎలా ఉంటారంటే నల్లగా ఉంటారంట. కానీ మోషే ఎట్లా ఉన్నాడు? సుందరుడుగా ఉన్నాడంట, ఎంతో చక్కగా ఉన్నాడంట. కాబట్టి వాళ్ళు అట్లా రంగును బట్టి, తన సుందరత్వాన్ని బట్టి ఇతడు హెబ్రీడ్ అని చెప్పేసి ఆమె నిర్ధారణ చేసేసింది. ఇది ఎవరంటే
హెబ్రీ పిల్లల్లో ఒకడని చెప్తుంది అనమాట. చెప్పి ఆ జమ్ము పెట్టెని తీసుకొని మరి ఒకటి మనం ఆలోచించవచ్చు. మరి ఎట్లా తీసుకుంది? హెబ్రీయుడు అని తెలిసి కూడా ఆ పిల్లోడిని ఎందుకు తీసుకుంది? మరి ఐగుప్తీయులు మరి హెబ్రీలతో కలిసి ఉండరు. వాళ్ళు ఎంతో అసహ్యంగా వీళ్ళని చూస్తూ ఉంటారు. ఎంతో తక్కువ వారిగా చూస్తూ ఉంటారు. మరి ఎట్లా తీసుకుంది? ఆమెకి ఏమైందంట? కనికరం పడిందంట. కనికరించిందంట ఆ పిల్లవాడిని చూచి. అంటే అంత దయగా ఉన్నాడు ఆ పిల్లవాడు. అంత కనికరిస్తూ వచ్చిందంట. కనికరించి ఆ పిల్లవాడిని తీసుకొని మరి చూస్తూ వస్తున్నప్పుడు మిరియాం ఎక్కడుంది? పక్కనంతా గమనిస్తుంది కదా. గమనిస్తూ దగ్గరికి వచ్చిందంట. మనం కింద చదువుతూ పోతే మరి అది చూచినప్పుడు మిరియాము వచ్చిద్దనమాట. వచ్చి చూడండి, నిర్గమ 2:9 ఉంటది చూడండి. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వాణ్ణి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. మరి ఈ ఫరో కుమార్తె ఆ బిడ్డను తీసుకున్నప్పుడు ఆమె వయసు 7 ఏళ్ల పిల్ల, అంటే 6 సంవత్సరాల పిల్ల, ఎంతో చిన్న పిల్ల. మరి తనకేం తెలుసు? ఆమె రాజకుమార్తె, ఒక చిన్న పిల్ల. మరి అదిగాక ఈ హెబ్రీరాలు ఈ పిల్ల. అంటే ఎంతో వాళ్ళ దృష్టికి వీళ్ళు ఎంతో తక్కువ వాళ్ళు, ఎంతో అసహ్యమైన వాళ్ళు. అలాంటి ఈ పిల్ల ఎంత ధైర్యం చేసింది? ఎంత ధైర్యంగా తన దృష్టిలో ఒకటే ఉండుంటది, నా ప్రాణం పోయినా సరే మరి నా తమ్ముడిని రక్షించుకోవాలి ఈ రోజు. మరి ఒక రాజకుమార్ దగ్గరికి వెళ్ళాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఆమె ఎంతో చిన్న పిల్ల అయినప్పటికీ మరి ఎంతో తెగువ చూపించింది. తెగువ చూపించి మరి వెంటనే అది చూడంగానే వెంటనే ఎక్కడికి వెళ్ళింది? హెబ్రీ వాళ్ళ ఫరో కుమార్ దగ్గరికి వెళ్తూ వచ్చింది అనమాట. వెళ్తూ వచ్చి ఇక్కడ అడుగుతుంది, మరి ఈ బిడ్డని పెంచడానికి ఒక దాదిని నేను పిలుచుకొని వద్దునా అని అంటుందంట. ఒక చిన్న పిల్ల మాటలను మరి ఆ ఫరో కుమార్తె ఎట్లా వింటూ వచ్చినాన్ని ఆలోచిస్తే నాకు ఎంతో లోతైన అర్థం అనమాట. ఒక చిన్న పిల్ల మాటలు రాజుగారి కుమార్తె అసలు ఎట్లా ఒప్పుకుంది? ఇప్పుడు నీకేం తెలుసు ఈ పిల్లవాడెవరు? ఎన్ని అడగల ఆమె. ఇంత చిన్న పిల్లవి, నువ్వు వీడి కోసం దాదిని తీసుకువస్తావా మరి అని చెప్పేసి ఏమి అడగల. ఆ చిన్న పిల్ల మాటలకు కూడా మరి ఆ మిరియాము చెప్పిన మాటలకి ఆమెంట ఒప్పించబడింది. అంటే తను సరే అనేది. ఈ వివరాలు కూడా ఏం అడిగినట్టు మనకు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఆమె ఏమంటదంటే, సరే నువ్వు తీసుకుని రా అని చెప్పి అంటదనమాట. కాబట్టి అంత చిన్న పిల్ల. మనకు ఒక మాట గుర్తొస్తూ ఉంటది చదువుతున్నప్పుడు, సామెతలు 25:15 చూడండి. సామెతలు 25:15. సామెతలు 25:15 ఒక వచనం ఉంటది చూడండి. లాస్ట్ భాగంలో ఉంటది. సాత్వికమైన నాలుక ఎముకలను కూడా నలుగగొట్టును. ఆమె ఎట్లా మాట్లాడుతుందంట? ఎంతో దయగా, ఎంతో సాత్వికంగా. ఆమె సంభాషణ ఎట్లా ఉందంట? ఎంతో మరి మనకి ఒక వచనం ఉంటది కదా, నీ సంభాషణ ఎట్లా ఉండాలి? ఎప్పుడు కూడా కృపాసహితంగా, ఉప్పు వేసిన విధంగా ఉండాలంట. కాబట్టి ఈ చిన్న బిడ్డ మరి 6 సంవత్సరాలు ఈ మిరియాము తన తమ్ముడు కోసము ఎంతో ప్రయత్నం చేసి ఆ రాజకుమార్తె ఎట్లా మాట్లాడుతుంది? ఎంతో మరి కృపాసహితమైన, ఉప్పు వేసిన సంభాషణ వలె ఎంతో దయగల మాటలు, సాత్వికమైన మాటలతో మాట్లాడుతూ వచ్చింది. ఆ మాటలకి ఆ రాజకుమార్తె కూడా ఒప్పుకోవడానికి సిద్ధపడింది అనమాట. సిద్ధపడి ఆ బండ్రోతుల్ని మరి ఇట్లా తీసుకొని ఆ చెలికత్తుల దగ్గర ఉన్న ఆ బిడ్డను తీసుకొని మరి ఈ మిరియాంకి ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. ఇచ్చి తీసుకొని వెళ్ళి పెంచు నువ్వు అని చెప్పేసి మరి ఆ బిడ్డను మరి మిరియాముకి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఆమెకి ఎంతో సంతోషం. ఇప్పుడు తన సంకల్పం ఒక్కటే, ఎలాగైనా నా తమ్ముడు చనిపోకూడదు, నా తమ్ముడిని ఎట్లాగైనా సరే నేను రక్షించుకోవాలి. ఈ దినం ఎట్లాగైనా సరే నా తమ్ముడిని నేను కాపాడుకోవాలి. అది నా పణంగా పెట్టినా కానీ నా తమ్ముడిని నేను కాపాడుకోవాలని చెప్పి తనకు దృఢమైన సంకల్పంతో వచ్చి మరి ఆ రాజకుమార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి అన్ని చేసి మరి తన తమ్ముణ్ణి పెంచడానికి రాజకుమార్తె కూడా ఒప్పుకోవడానికి సిద్ధపడేటట్లుగా ప్రయత్నించింది. ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆ మాటలు ఎట్లా ఉండుంటాయి? కూడా ఒక చోట మరి బంట్రోతులను పంపిస్తారు ఈ పరిసయ్యులు వీళ్ళందరూ. అతన్ని పట్టుకొని తీసుకురామన్నప్పుడు యోహాను సువార్త 7వ అధ్యాయము
యోహాను సువార్త 7వ అధ్యాయము 45లో ఉంటది చూడండి. ఆ బండ్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు, ఎందుకు మీరు ఆయన తీసుకొని రాలేదని అడుగగా, ఆ బండ్రోతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదనిరి. కాబట్టి ఇక్కడ చూస్తే మనము క్రీస్తు కలిగిన బిడ్డలు ఎట్లా మాట్లాడతారంటే, మరి ఆ యేసు ప్రభు మాటలు ఎలా ఉన్నాయి ఆ బండ్రోతులకి? ఎవ్వరూ మేము ఎప్పుడు వినలేదయ్యా అట్లా మాట్లాడినట్టు. అంత చక్కగా అట్లా మాట్లాడుతున్నాడు. ఆ మాటలను చూసి మేము ఏమీ చేయలేకపోయామని చెప్పి వచ్చి చెప్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ బిడ్డ మాటలు కూడా మరి మిరియాము ఆ చిన్న వయసులో మరి ఆ ఫరో కుమార్తెతో మాట్లాడిన మాటలు కూడా ఆమెను అట్లా ఒప్పించడానికి, ఆమె యందు దయ కలగడానికి ఉన్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం అన్నమాట. ఆ విధంగా మరి మిరియాము ఆ బిడ్డను తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చింది. ఫస్ట్ మనం స్టార్టింగ్ లో చూసినట్లయితే తల్లి ఎంతో దుఃఖంతో, ఎంతో వేదనతో, మరి నీ తమ్ముడికి మనకి లేడు, మరి ఈ రోజుతో మనకి ఈ తమ్ముడు చనిపోబోతున్నాడు, నేను పెంచలేను ఈ బిడ్డని, ఈ కష్టకాలంలో, మరి ఈ దుఃఖకరమైన ఈ భయంకరమైన దినాల్లో ఇంతకాలం నేను ఎంతో కష్టపడుతూ పెంచాను, ఇక నా వల్ల కాదు, మరి నీ తమ్ముడిని తీసుకువెళ్ళి ఎట్లా నైల్ నదిలో వదిలేసేయ్ అని చెప్పి ఎంతో దుఃఖంతో, హృదయం అంతా వేదనతో పంపించుండవచ్చు. కానీ ఆ బిడ్డ మరి చివరి క్షణంలో తిరిగి మరి తన తల్లికి చేర్చినప్పుడు ఎంతో మరి ఆనందం వచ్చి ఉంటది. ఎవరికి? ఎకబేదికి ఎంతో సంతోషం వచ్చి ఉంటది. మరి ఎంతో మరి తన చెప్పలేను, నా బిడ్డను నేను కోల్పోతాను అనుకున్నాను, కానీ ఈనాడు మరలా దేవుడు నాకు నా బిడ్డను తిరిగిచ్చాడు. ఈ బిడ్డ యొక్క తెగువను చూసి నేను అనుకొని ఉంటాను, అప్పుడు మిరియాము తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎంతో ఆశీర్వదించి ఉండొచ్చు. మరి ఆశీర్వాదము, తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎంతో గొప్పదనమాట, ఎంతో గొప్పది. మనం చూసినట్లయితే ఇస్సాకు మరి యాకోబుని ఎంతో నిండు మనసుతో దీవిస్తాడు. మరి దీవెనలన్నీ కూడా యాకోబుకి ఇచ్చేస్తూ ఉంటాడు అనమాట. ఎంత దీవెనండి! ఆ దీవెన వల్ల యాకోబు ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. తను పట్టిందల్లా కూడా ఎంతో ఆశీర్వాదం అయిందనమాట. తన జనాంగము, తన ఆస్తి అంతా కూడా ఎంతో ఆశీర్వాదంతో పొందుతూ వచ్చాడు. అది కేవలము తన తండ్రి యొక్క ఆశీర్వాదము, తన తండ్రి యొక్క నిండు మనసుతో యాకోబుని ఆశీర్వదిస్తూ వచ్చాడు. మరి అంత అయిపోయినాక ఏశావు వస్తాడు. ఏశావు వచ్చినప్పుడు ఎంతో ఏడుస్తాడు, తండ్రి ఎంత పని చేసావు నువ్వు, మరి నాకు రావాల్సిన దీవెనలన్నీ కూడా ఒక్క దీవెనైనా లేదా, ఒక్క దీవెన, ఒక్క ఆశీర్వాదమైనా నాకు లేదా అని చెప్పి ఎంతో ప్రతిమలాడతాడు. అప్పుడు తండ్రి ఏం చెప్తాడు, నా కుమారుడా, నా దగ్గర ఇంకేమీ లేవు, శాపాలు మాత్రమే నా దగ్గర ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట. అట్లా నేటి వరకు కూడా యాకోబు యొక్క ఇశ్రాయేలు సంతానం ఎంతో దీవించబడుతూ వస్తున్నారు, ఎంతో ఆశీర్వదించబడుతూ వస్తున్నారు. మరి నోవాహు పిల్లల విషయంలో కూడా మనం గమనిస్తే ఇది అందరికీ పరిచయమే. మరి నోవాహు పిల్లలు కూడా 3 పిల్లలు. హాము విషయంలో మరి ఆశీర్వదించబడనమాట. తన తండ్రి మరి మత్తుడై ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళ అన్నలకు చెప్తూ ఉంటాడు. మనం ఆదికాండము 9వ అధ్యాయంలో చూస్తే మనకి తెలుస్తూ ఉంటది, సమయం తక్కువ నేను చెప్పట్లేదు. ఆదికాండంలో 9వ అధ్యాయం చదువుకోండి, 20 నుంచి 29. అక్కడ మరి నోవాహు పిల్లలు ఇద్దరు కూడా, ఆ 3 ఆశీర్వదించబడల. ఒకతను హాము మాత్రం ఆశీర్వదించబడల. యఫేతు ఆశీర్వదించబడతాడు, మిగతా ఇద్దరు ఆశీర్వదించబడతారు, గాని హాము ఆశీర్వదించబడడు అనమాట. వాళ్ళు మరి ఆ తండ్రి ఉన్న స్థితిని బట్టి మరి నోవాహు మరి ద్రాక్ష రసము త్రాగి మత్తుడై ఉన్నప్పుడు, వస్త్రహీనుడై ఉన్నప్పుడు హాము చూచి వెళ్ళి తన ఇద్దరు సహోదరులకు చెప్తాడనమాట. మరి షేమను యఫేతు వచ్చి వెనక నుంచి వచ్చి, వాళ్ళు తండ్రిని చూడరు, తన వస్త్రహీనుడై ఉన్నాడని తెలుసుకొని చూడకుండా వెనక నుంచి వెళ్ళి తన తండ్రి పైన వస్త్రాన్ని కప్పి మరి తీసుకొని వస్తారనమాట. తీసుకొని వచ్చినప్పుడు నోవాహు మత్తు వదిలిన తర్వాత ఇవన్నీ చెప్తారనమాట. తెలుసుకున్నప్పుడు మరి హాము ఇలా చేశాడని చెప్పి తనని శపిస్తాడు, మిగతా ఇద్దరిని మాత్రము ఆశీర్వదిస్తాడనమాట. అట్లా తండ్రి తల్లి మరి తల్లిదండ్రుల దీవెనలు ఎంతో మనకి మన జీవిత కాలము, మన తరతరాలు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి అన్నమాట. అట్లా ఈ మిరియాము తల్లిదండ్రులు కూడా మిరియామును ఆ క్షణంలో తన కుమారుడు తిరిగి తీసుకువచ్చిన క్షణంలో ఎంతో ఆశీర్వదిస్తూ వచ్చుంటారు అనమాట. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము మన తల్లిదండ్రుల పట్ల, మన తల్లిదండ్రులకు ఎంతవరకు సంతోషాన్ని ఇస్తున్నాం, మన బిడ్డల యొక్క
మరి ప్రవర్తన ఎంతవరకు కనిపెడుతూ ఉంటున్నాం? మనం ఇంకా చూస్తే మిరియాం విషయంలో ఒక ప్రవక్తిగా ఉంటూ వచ్చిందనమాట. మరి ప్రవక్తిగా మరి మన బైబిల్ గ్రంథంలో చూస్తే మరి మిరియాంకు వివాహమైనట్లు కనబడదనమాట. ఆమె మరి దేవుని సువార్తను ఇప్పుడు మనకి ఆదికాండం లాస్ట్ అధ్యాయంలో చెప్తూ ఉంటారు అనమాట. మరి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని మీ దేశంలోనికి మరలా మీరు కాపురం ఉన్న దేశానికి తీసుకొని వెళతారు అని చెప్పినప్పుడు ఆమె ధైర్యంగా ఒక ప్రవక్తిగా మరి ఆ సువార్తను ప్రకటిస్తూ వచ్చిందంట. అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మన దేవుడు గొప్పవాడు, మరలా మన దేశానికి బానిసత్వం నుంచి తీసుకొని వెళ్తాడని ఆమె ప్రకటిస్తూ వచ్చిందంట. అంత మాత్రమే కాదు, మిరియాము గొప్ప గాయని. మరి నిర్గమాకాండం 15 అధ్యాయంలో మనం చూస్తే చూడండి ఒకసారి, 15 అధ్యాయము 21లో మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. అంటే ఆమె మంచి అందరితో కలిసి ఎందుకు పాడుతున్నారు ఆ పాటలు? వాళ్ళంటే అక్కడ మరి ఆ ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు దేవుని చేసిన అద్భుతాన్ని చూసినప్పుడు ఎంతో ఆనందం. ఇక వాళ్ళు మౌనం లేకపోతున్నారు. మన పక్షాన దేవుడు ఉన్నాడు, మనల్ని కాపాడే మన దేవుడు ఉన్నాడు. కాబట్టి మనము పాటలతో మరి ఆయన్ని ఎంతో స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు. ఫస్ట్ గా ఆమె పల్లవి ఎత్తి పాడుచుంటే ఆమెతో కలిసి అందరూ కూడా మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నారంట. గొప్ప పాటలతో మరి దేవుణ్ణి ఎంతో ఆరాధిస్తూ వచ్చారంట. ఇక్కడైతే మనము కీర్తనలతో మరి వాళ్ళ సంగీతాలతో మరి దేవుణ్ణి ఆరాధించినట్లు మనం చూస్తున్నాం. అదే మరి క్రొత్త నిబంధనలో అయితే పౌలు శీలలు చూసండి ఒకసారి. అపోస్తుల కార్యం 16 అధ్యాయంలో మరి పౌలు శీలలు చెరసాల్లో వేయబడినప్పుడు ఇక్కడ పాత నిబంధనలో వీళ్ళు అద్భుతాలు చూసి కీర్తనలు పాడారు, దేవుణ్ణి స్తుతించారు. కానీ ఈ పౌలు శీలలు మరి ఎంతో కఠినమైన పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఒక ఖైదీలుగా మరి ఏమి చేయకుండానే మరి వారిని చెరసాల్లో వేయబడి ఉన్నప్పుడు వాళ్ళు బాధపడలేదు, చింతపడలేదు, ఏమీ చేయలేదు. అపోస్తుల కార్యం 16 అధ్యాయంలో 25 అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఆ మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. వాళ్ళకి తెలియదు ఇప్పుడు దేవుడు మాకు సహాయంగా ఉన్నారని వాళ్ళు నమ్మారు అంతే. అప్పుడు అక్కడ ఏం జరిగిందంట? గొప్ప భూకంపం, అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిందంట. ఈ రెండు వ్యత్యాసాలు ఏంటంటే అక్కడ అద్భుతాన్ని చూచి వారు కీర్తనలు పాడారు, ఇక్కడ కీర్తనలు పాడిన తర్వాత గొప్ప అద్భుతం జరిగింది. కాబట్టి మన దేవుడు ఎంతో శక్తిమంతుడు. మరి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదనమాట. ఆయన బిడ్డల ఎడల ఎన్నో అద్భుతాలు చేయడానికి, ఎన్నో ఆశీర్వాదాలను, దీవెనలు ఎన్నో మెండుగా మన కొరకు దాచి ఉంచాడు. కాబట్టి ఆ భూకంపం కలిగినప్పుడు మనం ఇదంతా చూస్తే వాళ్ళ ద్వారా కూడా ఆ భూకంపం ద్వారా వాళ్ళ కీర్తనల ద్వారా అలా మహా అద్భుతం జరిగినప్పుడు కొన్ని ఆత్మ కుటుంబాన్ని దేవుడు అక్కడ రక్షించుకున్నట్టు మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి మనం కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా గానీ దేవుణ్ణి గణపరచాలి, దేవుడి యందు విశ్వాసం ఉంచాలి, దేవుణ్ణి నమ్మాలి. ముందు మన యొక్క జీవితాల్లో జరిగిన కార్యాలను దేవునికి ఎంతో మరి గణపరిచే వారంగా, సువార్త విషయంలోనేమి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన్ని గణపరిచే వారిగా ఉంటూ వచ్చాలన్నమాట. అట్లా వారు మరి ఈ ఎర్ర సముద్రాన్ని దాటి మిరియాము ఒక ప్రవక్తిగా, గాయనిగా మరి అట్లా వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ ఇంకేం చేస్తున్నారంట? మరి నాట్యం ఆడుతూ మరి మాకు చేసిన కార్యాలను బట్టి వారు దేవుణ్ణి నాట్యం ఆడుతూ కూడా వాళ్ళు స్తుతిస్తూ వచ్చారంట. నాట్యం అంటే మనం ఈ లోక నాట్యాలు కాదండి, ఆత్మలో నాట్యం. వాళ్ళు మరి దేవుడు ఒక విషయం చెప్తూ ఉన్నాడు. మనం అనుకుంటాం ఈ లోకంలో చేసే డాన్సులు ఇవన్నీ కాదు దేవునికి ఇష్టమైనవి. వాళ్ళు ఆత్మలో ఆయన చూచిన అద్భుతాలను బట్టి, ఆయన వాళ్ళ పట్ల చేసిన కార్యాలను బట్టి వాళ్ళు హృదయపూర్వకంగా అంగీకరించి మరి మనం అంటూ ఉంటారు కొంతమంది దీనికి ఎగనెస్ట్ గా, మరి దావీదు నాట్యం చేయలేదా అని. కానీ దావీదు ఎట్లా చేశాడు? ఆత్మలో పరవశుడే అన్నమాట. ఆ మందసాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు దేవుని స్తుతిస్తూ ఆత్మలో నాట్యం చేశాడు. అట్లాగే ఈ మిరియాము ఈ సైన్యం అంతా కూడా వారు ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్తున్నప్పుడు ఎంతో ఆనందించు మరలా దేవుని యందు కీర్తిస్తూ గణపరుస్తూ మరి ఆయన ఆరాధించి గంతులు వేస్తూ నాట్యమాడుతున్నట్టు మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా
దేవునికి ఏ విధంగా మనము ప్రాధాన్యత ఇస్తున్నాం. మరి ఈ చిన్న బిడ్డ చిన్న వయసులోనే దేవుని జ్ఞానంలో మరి ఎంతో నడవడి యందు గాని, మాట యందు గాని మరి ఎట్లా ఆ బిడ్డను పెంచుతూ వచ్చారో, తన తల్లిదండ్రులు పెంచిన విధానాన్ని బట్టి తన తల్లిదండ్రులకు ఎంతో గొప్ప సంతోషాన్ని ఇచ్చింది, గొప్ప ఆదరణ ఇచ్చింది. మరి ఒక బిడ్డను కోల్పోతే ఆ తల్లికి ఎంతో గుండె కోత, మరి ఎంతో బాధ, ఆ బాధను తీరుస్తూ వచ్చింది. కాబట్టి ఒక సాత్వికమైన మాటలతో మరి ఒక కావలిగత్తిగా ఉంటూ వచ్చింది, జ్ఞానం గలదిగా వచ్చింది అనమాట, సాత్వికురాలుగా ఉంటూ వచ్చింది. దేవుని యొక్క ప్రవక్తిగా తన జీవితంలో మరి పెంట చేసుకున్నట్లు మనం చూడమన్నమాట. దేవుని సువార్త కొరకే మరి మన దేవుడు తిరిగి మనల్ని మన దేశానికి తీసుకుని వెళ్తాడని చెప్పేసి తన జీవిత కాలం అంతా కూడా ప్రకటిస్తూ వచ్చినట్టు మనం చూస్తూ వస్తున్నాం. అంత మాత్రమే కాదు, గొప్ప మరి కీర్తనలతో అందరినీ కూడా ఆరాధింప చేసింది. తను ఆరాధించడం మాత్రమే కాదు, అందరినీ కూడా ఆరాధించడానికి సిద్ధపరిచింది. అనేక ఆత్మలను ఆయన వైపు తిప్పడానికి తను ఒక మూల కారణంగా ఉంటూ వచ్చిందనమాట. కాబట్టి ఆనాడు మరి మిరియాము ఆ తెగువ చూపించకపోతే ఒక గొప్ప నాయకుడు, మరి దేవునికి ఇష్టానుసారుడైన వాడు, తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే ఉండేవాడు కాదేమో. మనం అందరం ఆలోచిస్తే ఆ 6 లక్షల జనాంగాన్ని, ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని మరి తీసుకురావడానికి ఒక నాయకుడిగా దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. ఆ చిన్న వయసులోనే ఆ బిడ్డ చేసిన తెగువను బట్టి గొప్ప మరి నాయకుడు, మోషేతో మరి ముఖాముఖిగా మాట్లాడినవాడు. మరి ఆజ్ఞలు మనకి రావడానికి ఎంతో మరి ఇశ్రాయేలు ఎంతో విసికించిన ఏం చేసినా గాని దేవుని యందు ఎల్లవేళలా మోకరించి వారి క్షమాపణ కొరకు ప్రార్థించేవాడుగా ఉంటూ వచ్చాడు. అటువంటి గొప్ప నాయకుడు ఆ దినము మరి ఆ 3 నెలల వయసులోనే చనిపోకుండా ఆనాడు ఆ మిరియాము చేసిన తెగువను బట్టి మోషే బ్రతికినట్టు మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో కూడా మనం అనుకోవచ్చు, మనం చదువుతున్నప్పుడు మనకి చిన్న విషయమే కదా, మరి ఆ చిన్న బిడ్డ ఇట్లా చేస్తుంది అనుకోవచ్చు. కానీ మనం ఆత్మానుసారంగా మన హృదయానుసారంగా ఆలోచిస్తే ఇది పెద్ద విషయం అండి. ఆనాడు మరి మోషే లాంటి ఒక నాయకుడు లేకపోతే ఇశ్రాయేల్ జనాంగం ఏమైపోయేవాళ్ళు, ఆ ఐగుప్తులోనే ఉండిపోయేవాళ్ళేమో, ఆ బానిసలుగానే ఉండిపోయేవాళ్ళేమో. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రతి విషయాన్ని కూడా దేవుని చిత్తానుసారము మనం అనుకోవచ్చు, నా జగత్ పునాది వేయబడక ముందే మరి మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ ఒక పాత్రగా మరి ఒక సాధనకంగా మరి ఈ మిరియామును వాడుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం కూడా ఈ జీవితంలో ప్రతి ఒక్క మనుషుని పట్ల ఏదో ఒక ప్రణాళిక దేవుడు ఏర్పరిచి ఉంటాడు. అది మనం గ్రహించాలి. ఆయన చిత్తం మన పట్ల ఏమై ఉన్నదో, మన గురించి మరి ఆయన మన కొరకు ఏ పని చేయమని మనల్ని ఈ విధంగా ఉంచాడో మనం కూడా ఆ విధానాన్ని గ్రహించడానికి దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉండాలి. ఆ విధంగా మన కుటుంబాలను కూడా దేవుడు దీవించును గాక. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. మంచిది. ఇప్పటి వరకు మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ వచ్చాం. మరి మిరియాము తన జీవితంలో